హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్ అండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక 1 month వరకు. సో ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. అండ్ మనం లాస్ట్ టైం ఒక వీడియో తీసామండి డాల్స్ గురించి అని, మ్యూజికల్ డాల్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనేసి అని. సో ఇప్పుడు అదే కంటిన్యూ పార్ట్ 2 చేస్తున్నాను. సో ఇక్కడ ఇందులో ఏంటంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎలా వేయాలనేది చూపించేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఎలా చేయాలి అండ్ అది ఎలా హ్యాండ్స్కి అటాచ్ చేయాలనేది ఒక్కొక్క వీడియో తీసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మీరు కింద చూస్తున్నారు, ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి సెమీ కంప్లీట్ అయింది, ఇంకోటి కంప్లీట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ డాల్కి ఆల్రెడీ ఇది నెక్ జాయిన్ చేస్తుంది కాబట్టి నేను ఈ డాల్కి లెగ్స్ ఎలా వేయాలి, హ్యాండ్స్ ఎలా వేయాలని చూపిస్తాను. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళకు ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ షేర్ మై వీడియోస్. అండ్ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను దానికి రిప్లై ఇవ్వడానికి. ఇంకా లేట్ చేయకుండా తొందరగా వీటికి ఫస్ట్ లెగ్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఓకేనా అండి? చలో, ఇదిగోండి ఇక్కడ నేను లెగ్స్ వేస్తున్నాను. సో ఇక్కడ మనకు 4 బీట్స్ ఉన్నాయి. 1 2 3 3 బీట్స్, 3 సర్కిల్స్, 4 బీట్స్ వేస్తున్నాయి. చూడండి ఇక్కడ మనకి 4 బీట్స్ 4 బీట్స్ 4 బీట్స్. సో నేను లెగ్స్ అనేది ఇక్కడ ఈ 4 బీట్కి వేస్తాను, ఇక్కడ ఈ 4 బీట్కి వేస్తున్నాను అన్నమాట. సో నా నీడిల్ తీసుకొని ఇదిగోండి ఇలా దీని మధ్యలో 2 బీట్స్ మధ్యలో నుండి ఇలా తీస్తున్నాను. ఓకేనా అండి? తీసేసి ఈ మధ్యలో ఒక నాట్ వేసేస్తున్నాను నేను. ఓకేనా అండి? నేను 1 లెగ్ వేయడం చేయిస్తానండి, సెకండ్ మీరు వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా లాగండి. సో ఏం చేస్తున్నా, ఈ కార్నర్లో నా నీడిల్ తీస్తున్నానండి. నాకు ఇక్కడ బేస్ 1 అవుతుంది. సో ఇది కూడా 4 బీట్స్ వేస్తే చేస్తామన్నమాట. ఇది బేస్ 1 అవుతే ఇక్కడ నేను డార్క్ గ్రీన్ తీసుకున్నానండి. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ బేస్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 3 + 1 4. సో మళ్ళీ ఇక్కడ నా నీడిల్ నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా 4 బీట్స్ వచ్చాయి కదా. సో నేను మళ్ళీ ఈ గ్రీన్ బీట్లో నుండి తీస్తున్నాను పైకి. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి, ఇలా అని చూస్తే ఇక్కడ మనకు 4 బీట్స్ పడిపోయినట్టు ఉంటాయి. 1 2 3 4. ఓకేనా అండి? సో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ బీట్లో నుండి నా థ్రెడ్ తీసాను. సో ఇక్కడ నాకు బేస్ 2 ఉంటుంది. 1 2 ఈ గ్రీన్ బీట్ అండ్ ఇక్కడ కింద ఎల్లో బీట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ బీట్, ఇక్కడ ఈ ఎల్లో బీట్. సో ఇక్కడ ఈ 2 బీట్స్ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ 2 బీట్స్ బేస్ 2 బీట్స్ బేస్ అండ్ 2 బీట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 + 2 4. ఇదిగోండి ఇలా జాయిన్ అయిపోయిందా అండి? మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఈ గ్రీన్ కలర్ బీట్లో నుండి తీసేసి మళ్ళీ రౌండప్, ఈ గ్రీన్ కలర్ దాంట్లో రౌండప్ చేసి ఇక్కడ కింద ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదండి బీట్, 3rd బీట్. ఇదిగోండి ఇలా ఈ 3rd బీట్లో ఉండి ఇలా నీడిల్ తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇటు సైడ్. సో ఇక్కడ 1 సైడ్ అయిపోయింది, ఇక్కడ 2 సైడ్ అయిపోయింది, ఇక్కడ 3rd సైడ్. ఇక్కడ కూడా నాకు బేస్ 2 ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ 1, ఈ 4th 1లో ఇది 1 2 ఈ 2 బీట్స్. సో నేను మళ్ళీ ఇక్కడ ఈ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 బీట్స్. మళ్ళీ గ్రీన్ కలర్ దాంట్లో నుండి తీసి ఈ ఎల్లో దాంట్లో నుండి తీయాలి. ఇదిగోండి ఇలా చూసారా? సో 1 2 3 4 వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ ఇంకో సైడ్ తిప్పేసరికి ఇక్కడ మనకి 3 బీట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ 1 గ్రీన్ బీట్ గ్రీన్ బీట్ గ్రీన్ బీట్ అండ్ ఇది ఎల్లో బీట్. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ పైన గ్రీన్ బీట్లో నుండి తీసి ఇక్కడ 1 బీట్ వేస్తాను, ఎందుకంటే నాకు బేస్ 3 ఉంది. ఇక్కడ 3 + 1 4 అవుతుంది. సో మళ్ళీ ఆ 3 బీట్స్లో నుండి నీడిల్ని తీయాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు 4 కార్నర్స్లో చూడండి మనకు 4 బీట్స్ ఉంటాయి. 4 బీట్స్ 4 బీట్స్ 4 బీట్స్ అండ్ ఇక్కడ 4 బీట్స్. ఓకేనా అండి? సో ఇక్కడ కూడా సేమ్ అలాగనే 3 బీట్స్ గ్రీన్ వేసుకుంటూ ఈ 4 బీట్స్కి 4 బీట్స్ వేయాలన్నమాట. ఓకేనా అండి? సో నేను నా నీడిల్ని పైకి తెచ్చేసుకుంటున్నాను ఇక్కడ. ఇదిగో
సో ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్ లైన్లో చూస్తే సేమ్ బేస్ మనకు 4 ఉంటాయి చూడండి, 1 2 3 4. సో మళ్ళీ ఈ ఒక్కొక్క బీట్కి మళ్ళీ 4 4 వేసుకుంటూ రావాలి. సేమ్ మనం కింద ఎలా వేసామో కింద ఎల్ఓవి బీట్స్ తీసుకొని సో సేమ్ ప్రాసెస్లో మనం అలాగనే వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బేస్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బేస్ 1 అవుతుంది నాకు. సో నేను ఫస్ట్ 3 బీట్స్ తీసుకుంటాను. సేమ్ ప్రాసెస్ మనము వేరే డాల్స్ దాంట్లో కూడా చేసామండి లెగ్స్కి. నేను అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇదిగోండి 4 బీట్స్ పడిపోయాయి కదా, మళ్ళీ నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను. నేను దీని ఫస్ట్ పార్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా అండి. సో మళ్ళీ గ్రీన్ బీట్లో నుండి తీసి బేస్ కింద నుండి 1 నుండి తీసేస్తున్నాను. చాలా ఈజీ అండి ఇది. 4 బీట్స్ వేయడం వచ్చిన వాళ్ళకి ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి 3 బేస్ ఉంటాయి, 3 + 1 4 అవుతుంది. ఇదిగా. సో ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ అన్నీ మనకు 4 బీట్స్ వస్తాయి గ్రీన్వి. 4 బీట్స్ 4 బీట్స్ 4 బీట్స్ 4 బీట్స్ అండ్ ఇక్కడ 4 బీట్స్. సో మళ్ళీ నేను పైకి టచ్ చేస్తున్నాను. నేను మళ్ళీ నాకు ఇక్కడ పైన 4 బీట్స్ ఉంటాయి. మళ్ళీ ఇదే 4 బీట్స్కి మళ్ళీ 4 బీట్స్ వేసుకుంటూ రావాలి. సేమ్ ప్రాసెస్ అండి, ఎక్కడ ఏది మార్చొద్దు. సేమ్ ప్రాసెస్ రిపీటెడ్గా వేస్తూ వెళ్ళిపోవాలి అంతే. ఇదిగోండి మళ్ళీ 4 బీట్స్ వచ్చాయి నాకు. ఇదిగోండి 4 బీట్స్ వచ్చాయి కదా. సేమ్ ప్రాసెస్. నేను ఇది ఒక్కటి వేస్ట్ చేయిస్తాను మీకు. 1 2 బీట్స్ తీసుకున్నాను. ఫస్ట్ 3 బీట్స్ తీసుకోవాలి, 2 బీట్స్, తర్వాత 2 బీట్స్, తర్వాత 1 బీట్ అండి. ఏంటంటే ఉన్న 4 బీట్స్కి స్లీపింగ్ లైన్ ఉన్న 4 బీట్స్ తీసుకొని స్టాండింగ్ లైన్ లాగా 4 బీట్స్ వేయాలన్నమాట. మరి 1 బీట్ రౌండ్ వచ్చాను. సో ఇలాగ మనం మొత్తము 6 బీట్స్ వరకు వేయాలండి. ఇదిగోండి ఇక్కడ స్లీపింగ్ లైన్లో 4 బీట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ దీనికి స్టాండింగ్ లైన్ లాగా 4 బీట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో అలాగా మనకి 6 బీట్స్ రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రీన్ది ఇది 1 వచ్చింది కదండి, ఇది 1 బీట్, ఇది 2 బీట్, ఇది 3 బీట్, అలాగే 4 5 6 బీట్స్ వరకు రావాలి. ఓకేనా అండి. నేను ఇవి 6 బీట్స్ వరకు వేసి చూపిస్తాను మీకు, ఓకేనా అండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. ఇదిగోండి ఇక్కడ నేను 6 బీట్స్ వరకు వేస్తాను. ఇక చూడండి 1 2 3 4 5 6. సో 6 బీట్స్ వరకు పొడుగా వేసేస్తాను లేదు. ఇప్పుడు 6 బీట్స్ వేసాం కదండి ఇక్కడ. సో ఇక్కడ షూస్ ఎలా వేయాలని చూపిస్తాను. నేను ఇక్కడ బ్లాక్ బీట్స్ యూస్ చేస్తున్నాను షూస్కి. సో ఫ్రంట్ ఫేస్ చూసుకోండి ఎప్పుడైనా సరే. సో నేను ఇక్కడ కింద ఈ 4th బీట్ ఉంది కదండి, ఇది బేస్ తీసుకుంటున్నాను ఇక్కడ కింద, ఓకేనా అండి. సో ఇక్కడ బేస్ తీసుకొని ఇక్కడ ఈ కింద ఉన్న బీట్కి నేను 5 బీట్ సర్కిల్ వేయాలి. సో నాకు అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 4 బీట్స్ తీసుకుంటున్నాను. 4 + 1 5 అవుతుంది, ఓకే. సో నా థ్రెడ్ అక్కడ ఉంది కాబట్టి నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఒక 5 బీట్ సర్కిల్ వచ్చేసింది కదా, చూడండి గ్రీన్ కలర్ 1 2 3 4 5, ఇక్కడ 5 బీట్ సర్కిల్ ఒకటి వచ్చేసింది. సో సేమ్ ఇదే ఆపోజిట్ బీట్ దగ్గర ఇక్కడ ఆపోజిట్ బీట్ ఇక్కడ ఉంది కదా, దీనికి కూడా నేను సేమ్ 5 బీట్ సర్కిల్ వేయాలి. సో నేను ఏం చేస్తానంటే నా నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇది బేస్ 1 అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ బీట్కి బేస్ 1 అని తీసుకొని సో దీనికి 5 బీట్ సర్కిల్స్ ఏం కింద ఎలా వేసాం అలాగనే వేయాలి. సో నాకు ఇక్కడ గ్రీన్ 1 బేస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకుంటున్నాను. బ్లాక్వి తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాను. సో నాకు ఇక్కడ 2 సర్కిల్స్ వచ్చాయి, ఇక్కడ 1 సర్కిల్, ఇక్కడ 1 సర్కిల్, రైట్. సో నేను ఏం చేస్తానంటే వాటి రెండింటిని ఇలా జాయిన్ చేయాలి, ఆ 2 సర్కిల్స్ని. అది ఎలా జాయిన్ చేస్తానంటే 4 బీట్స్ లాగా జాయిన్ చేయాలి, ఓకేనా అండి. సో నేను ఏం చేస్తాను, థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదిగోండి ఇందులోండి తీసి ఇక్కడ బ్లాక్ బీట్లకు తెచ్చేస్తున్నాను. ఇది జాయిన్ చేయాలంటే ఇదిగోండి 1 కింద ఉన్న 1 బ్లాక్ బీట్లోకి
నా నీడిల్ తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి ఇక్కడ బేస్ ఏముంటుంది, నాకు 3 ఉన్నాయి, 1 2 3 రైట్. ఇదిగోండి 1 బ్లాక్ బీట్, గ్రీన్ బీట్, బ్లాక్ బీట్, ఇక్కడ 4 ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ 1 బీట్ తీసుకొని 4 బీట్ లాగా జాయిన్ చేస్తున్నాను. తీసుకొని ఇక్కడ బ్లాక్ బీట్లో వేస్తున్నాను రైట్. సో ఇక్కడ ఏమైతే 4 బీట్ వేసి జాయిన్ అయిపోతుంది. సో మళ్ళీ దీన్ని రౌండ్ అప్ చేసి, అంటే ఇవి రెండు 1 బీట్ వేసి జాయిన్ చేయాలన్నమాట సర్కిల్ని, అంతే. ఇక్కడ మళ్ళీ కింద బేస్ ఇంకో 1 బ్లాక్ బీట్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా చూస్తే ఏంటి చూడండి, ఇక్కడ కూడా నాకు 3 బేస్ ఉంటాయి, 1 2 3 ఓకే. సో నేను మళ్ళీ 1 బీట్ తీసుకొని కింద ఉన్న దాంతో పెట్టి ఇలా జాయిన్ చేసేస్తే మళ్ళీ 4 బీట్ వచ్చేస్తుంది చూడండి, 1 2 3 4. సో అలా 4 బీట్ వేస్తూ జాయిన్ చేయాలి, 1 బీట్ వేస్తూ 4 సర్కిల్స్ వచ్చేలాగా జాయిన్ చేయాలి. 1. సో ఇక్కడ మళ్ళీ కింద 1 బేస్ తీసుకున్నాను. ఈజీయే అండి, అంత హార్డ్గా ఏం లేదు. సో మళ్ళీ ఇక్కడ 1 బీట్ తీసుకుంటున్నాను. ఇదిగా సో ఇక్కడ లాస్ట్గా నేను బీట్ తీసుకునే అవసరం లేదండి. ఏంటంటే ఇక్కడ 4 ఇండివిజువల్గా ఉన్నాయి కదా, వేరువేరుగా ఉన్నాయి కదా బీట్స్, ఇదిగోండి ఇలా లూజ్గా. సో వాటిని జస్ట్ థ్రెడ్తో జాయిన్ చేస్తున్నాను అంతే. ఇదిగోండి 1 గ్రీన్ కలర్ది 2, ఇది 3, ఇది 4 బీట్స్. సో ఒక సర్కిల్ జాయిన్ అయిపోయింది నాకు. ఇదిగోండి చూసారా ఎంత నీట్గా జాయిన్ అయిపోయింది, 4 బీట్స్ లాగా కదా. సో ఇలా చూస్తే ఏంటంటే మనకి షూ లాగా కొంచెం ముందుకి ఎంబోస్గా 5 బీట్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇక చూడండి కింద కూడా చూడండి, ఇక్కడ మనం 4 బీట్ వేసాం, ఇక్కడ 5 బీట్ వచ్చేసినాయి, 1 2 3 4 5 అలా ఓకేనా అండి. సో ఇదేంటంటే కొంచెం నించోడానికి బ్యాలెన్స్డ్గా ఉండదండి. సో ఇది కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికి ఏం చేస్తానంటే సేమ్ గ్రీన్ కలర్ బీడ్స్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇక్కడ చూడండి మేము ఇప్పుడు ఇది ఇలా నించోవాలంటే ఈ ఫ్లాట్గా ఉండాలి కరెక్ట్గా ఓకే. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టినా కూడా ఆ బరువు ముందుకు ఉంటుంది కానీ వెనుక బ్యాలెన్స్డ్గా ఉండదు. సో ఇక్కడ చూడండి ఒక 4 బీట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. యాక్చువల్ బ్లాక్ కూడా తీసుకోవచ్చు, కానీ ఏంటంటే కనిపించకుండా ఉండడానికి అనేసి నేను గ్రీన్ యూస్ చేశాను. ఇదిగోండి ఇలా. సో ఇప్పుడున్న దానికి ఇది ఎలా వేయాలనేది చూపిస్తారు. సో ఏంటంటే మంచిగా ఈజీగా నించుంటుందన్నమాట డాల్. ఇదిగోండి ఇలా వితౌట్ సపోర్ట్ లేకుండా కూడా నించుంటుంది. తీసుకొని ఇప్పుడు నా థ్రెడ్ ఇక్కడ ఉంది కదండి, నేను ఈ బీట్కి తీసుకొస్తున్నానండి. సో ఇదిగోండి ఇలా వేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ ఈ బీట్కి వచ్చేస్తాను నేను. సో ఇక్కడ నేను 4 బేస్ తీసుకుంటున్నాను, 1 2 3 4. ఈ 4కి మళ్ళీ 4 అన్నట్టు వేస్తున్నాను. సో ఇక్కడ నాది బేస్ 1 ఉంది కాబట్టి 1 2 3 బీట్స్ తీసుకుంటున్నాను. సో ఇదిగోండి ఇలా మళ్ళీ కింద బేస్ 1 తీసుకున్నాను, మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 బీట్స్ బేస్ ఉంటాయి నాకు ఇక్కడ 1 2. సో 2 + 2 4. మనం లెగ్స్కి ఎలా వేసాం సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ బేస్ 1 తీసుకుంటున్నాను, మళ్ళీ 1 2 2 + 2 4 ఓకేనా. లాస్ట్కి వచ్చేసరికి 1 బీట్ తీసుకోవాలి. కొంచెం గట్టిగా లాగుతూ వేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదిగా ఓకేనా అండి. సో లాస్ట్ కాబట్టి ఇక్కడ మధ్యలో కూడా బీట్స్ వేరుగా ఉన్నాయి. సో ఇక్కడ బీట్స్ కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా జాయిన్ చేసేస్తున్నాను నేను. జాయిన్ చేసేసి ఇదిగోండి ఇలా కింద నుండి నీడిల్ తీసుకొని దీన్ని ముడి వేసేస్తున్నాను.
సో ఇలా మళ్ళీ దాంట్లో తీస్తే ముడి అనేది ఆ బీట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మన ఒక లెగ్ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా మన వన్ షూ అయిపోయిందండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. మీకు ఇది కూడా కొంచెం లూజ్గా అనిపిస్తే టూత్ పిక్స్ ఉంటాయి కదండి, దీని మధ్యలో టూత్ పిక్స్ ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేస్తే మనకి స్టిఫ్గా స్ట్రైట్గా నించుంటాయి అన్నమాట. ఓకేనా అండి? సేమ్ లెగ్ ఇక్కడ కూడా ట్రై చేయండి, వస్తుంది మీకు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే రిపీటెడ్గా వీడియో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఎలా వేయాలని చూపిస్తాను మీకు. ఓకేనా అండి? సో నేను థ్రెడ్ పెట్టుకుంటాను. ఇదిగోండి, ఇలా కింద నుండి థ్రెడ్ తీసి ఒక నాట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా. ఇక్కడ నేను నాట్ వేసేసుకున్నాను కదండి. సో నేను ఇక్కడ బేస్ 1 అన్నట్టు తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటిది, హ్యాండ్ అనేది ఇటు సైడ్ రావాలి, రైట్? ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుంది. సో నేను బేస్ 1 తీసుకొని దానికి 3 బీట్స్. ఓకేనా అండి? ఇదిగో ఇలా. సో నాకు ఇటు సైడ్ వచ్చేస్తుంది కదండి, ఇదిగోండి ఇలా. ఓకే, మళ్ళీ కింద బేస్ తీసుకొని మనం సేమ్ లెగ్కి ఎలా వేసాం సేమ్ ప్యాటర్న్లో అండి. 3 2 2 1 ఏంటి లేవు, 4 బీట్స్ తీసుకోవాలి, దానికి 4 బీట్స్ వచ్చే వరకు వేయాలి అంతే. మొత్తం డాల్ అంతా అలాగనే ఉంటుంది. అందుకే చెప్పాను నేను ఇది ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అనేసి అని. వేరే అయితే కొంచెము మనము ఇక్కడ బేస్ చూసుకొని మళ్ళీ 1 వేసి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇది ఒక్కసారి వేయడం కాన్సెప్ట్ అర్థమైపోతే చాలా ఈజీ అండి, వేసేయచ్చు. మళ్ళీ 1 బీట్ తీసుకొని మళ్ళీ కింద ఉన్న ఆ 3 బీట్స్ని జాయిన్ చేస్తుంది ఇలా. సో ఇక్కడ చూడండి, నాకు కొంచెం ఎక్స్టెండ్ అయింది, దీనిది హ్యాండిల్ కొంచెం ఎక్స్టెండ్ అయింది, రైట్? సో నేను ఇప్పుడు ఇంకోసారి సేమ్ సర్కిల్ అలాగనే వేస్తున్నాను. సో ఇక్కడ కూడా నేను ఎల్లోనే తీసుకుంటున్నాను. 1 2 3. సో బేస్ 1 ఉంటుంది కాబట్టి 3. ఇదిగోండి ఇలా. మళ్ళీ కింద నుండి బేస్ 1 తీసుకొని 1 2 మళ్ళీ ఇక్కడ పైన నుండి ఇదిగోండి మళ్ళీ కింద బేస్ 1 తీసుకొని మళ్ళీ 2 బీట్స్ 1 2 పైన వేయాలి. నాకు ఇక్కడ 2 ఎక్స్టెండ్ వచ్చేసింది, 1 2. నెక్స్ట్ ఏంటిదంటే ఇలా స్టాండింగ్ లైన్లో ఉంది కదా, ఇక్కడ సైడ్ ముందుకు రావాలి. నాకు వన్ టైం ఇలా ముందుకు వచ్చి మళ్ళీ స్లీపింగ్ లైన్లో ముందుకు రావాలి. సో ఇక్కడ ఇలా రావాలి అంటే ఈ 4 బీట్స్ ఏవైతే ఫ్రంట్లో ఉన్నాయి ఈ 4 బీట్స్ తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా చూసుకోండి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే ఆ డైరెక్షన్లో బీట్స్ తీసుకోవాలి. సపోజ్ పైకి వెళ్ళాలనుకోండి, ఈ పైన 4 బీట్స్ తీసుకోవాలి. ఇంకా ఎక్స్టెన్షన్ ముందుకు వెళ్ళాలి ఇలాగంటే ఇక్కడ ఈ 4 బీట్స్, వెనక్కి వేయాలి అంటే వెనక్కి ఈ 4 బీట్స్, కింద అంటే కింద. సో అలా మనం ఏ డైరెక్షన్లో వేయాలనుకుంటామో ఇమాజిన్ చేసుకొని ఆ డైరెక్షన్లో ఉన్న ఈ 4 బీట్స్ తీసుకోవాలన్నమాట మనకి, రైట్? సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నాకు కొంచెం ముందుకు రావాలి, ఈ ఫ్రంట్ డైరెక్షన్లో రావాలి నాకు. సో నేను ఏం చేస్తానంటే ఈ 4 బీట్స్ తీసుకుంటున్నాను నేను, ఓకేనా? సో ఇది కూడా నేను కొంచెం ఎల్లో వేస్తున్నాను, అంటే షర్ట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ లాగా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ 3 బీట్స్ తీసుకొని నేను ఇప్పుడు ఫ్రంట్కి వేస్తున్నాను అన్నమాట. ఇది చూడండి నా బీట్స్ ఇలా ఫ్రంట్కి వచ్చేస్తాయి. సో 3 బీట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 2 బీట్స్ 1 2 మళ్ళీ దీన్ని జాయిన్ చేసుకుంటూ బేస్ 2 ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. ఇదిగోండి ఇలా
మళ్ళీ బేస్ 1 తీసుకున్నాను, తీసుకొని మళ్ళీ 2 బీట్స్ 1 2 ఇలా. మళ్ళీ లాస్ట్లో 1 బీట్. సో 2 టైమ్స్ అయిపోయింది. థర్డ్ టైం కూడా ఇంకొంచెం ముందుకు రావాలి నాకు. సో ఇది ముందుకు రావడానికి నేను ఏం చేస్తాను అంటే క్రీమ్ బీట్స్ తీసుకుంటున్నాను. అంటే హ్యాండ్స్ బాడీ కలర్ కాబట్టి క్రీమ్ 3 బీట్స్. సో మళ్ళీ బేస్ 1 తీసుకొని ఎల్లో 1 క్రీమ్ 1 2 బేస్ ఉంటుంది. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2 తీసుకొని క్రీమ్ దాంట్లో నుండి తీసి ఎల్లో దాంట్లో నుండి తీస్తున్నాను. సేమ్ ఇక్కడ రైట్ సైడ్ ఎలా వేస్తామో లెఫ్ట్ సైడ్ కూడా అలాగనే వేయాలండి. వేస్తే మనకు అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో కొంచెం గట్టిగా లాగండి. లాస్ట్కి 1 బీట్. అదిగోండి. సో ఇప్పుడు ఇక్కడ అయిపోయిందండి. సో ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ రావాలి. సో ఫ్రంట్కి రావాలి. హ్యాండ్స్ ఫ్రంట్కి రావాలంటే నేను ఏం చేయాలి, ఈ లోపల ఉన్న 4 బీట్స్ తీసుకోవాలి. ఇదిగోండి లోపల చూడండి, ఇక్కడ 1 ఎల్లో బీట్ 1 క్రీమ్ 3 క్రీమ్ బీట్స్ ఉన్నాయి. సో ఈ బీట్కి మళ్ళీ నేను సేమ్ 4 బీట్స్ ఇక్కడ ఎలా వేస్తాం సేమ్ అలాగనే 4 బీట్స్ వేసుకుంటూ ముందుకు రావాలన్నమాట. సో అంతకుముందు నేను ముందుకి ఇది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇక్కడ ఈ 4 బీట్స్ని జాయిన్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్కి స్ట్రాంగ్గా ఉండడానికి ఈ 4 బీట్స్ జాయిన్ చేసి ఇక్కడ ఈ లోపల 4 బీట్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నా బేస్ 1 ఉంటుంది. సో నేను మళ్ళీ క్రీమ్ బీట్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇది 1 కదా, 1 బీట్ 2 అండ్ 3 బీట్స్. ఇదిగోండి ఇలా. సో అప్పుడు చూడండి నాకు ఇది ఈ షేప్ 1 2 3 ఇలా వచ్చేస్తుంది షేప్. సో మళ్ళీ 2 బీట్స్ 1 2. సో మళ్ళీ ఇక్కడ ఈ 2 బీట్స్ తీసుకున్నాను. 2 + 2 4 బీట్స్. మీకు ఇదంతా వేయడం వచ్చేస్తే ఇక్కడ లోపల వేయడం కూడా ఈజీ అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ కింద ఇక్కడ ఎల్లో బీట్ తీసుకుంటున్నాను, తీసుకొని మళ్ళీ 2 బీట్స్ క్రీమ్ తీసుకుంటున్నాను. లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి 1 బీట్ ఉంటుంది. కొంచెం గట్టిగా లాగా. ఎందుకండి ఇలా. సో ఇక్కడ 4 బీట్స్ వచ్చేసాయి. కొంచెం గట్టిగా లాగండి. సో మన హ్యాండ్ అయిపోయిందండి ఇక్కడికి. సో నేను ఏం చేస్తాను అంటే ఫింగర్స్ కూడా ఉండాలి కదా, ఓన్లీ ఇలా హ్యాండ్స్ పెడితే ఇదిగోండి ఇలా ఎల్ షేప్లో వచ్చింది చూడండి, యూ షేప్లో ఇదిగో ఇలా. ఓకేనండి. సో నేను ఫింగర్స్ కూడా వేసానండి దీనికి. అది ఎలా వేసానంటే ఇప్పుడు చూడండి ఈ 2 బీట్స్ మధ్యలో నాకు థ్రెడ్ ఉంది ఇక్కడ, రైట్. సో నేను ఏం చేస్తాను 1 క్రీమ్ బీట్ 1 బ్లాక్ బీట్ తీసుకొని క్రీమ్ అండ్ బ్లాక్ బీట్ తీసుకొని ఈ బ్లాక్ బీట్ని వదిలేయాలండి. వదిలేసి ఈ క్రీమ్ కలర్ బీట్లో నుండి తీసుకొని మళ్ళీ ఈ బీట్లో నుండి తీయాలి, 1 బీట్లో నుండి తీయాలి. సో మనకి ఆ 2 బీట్స్ మధ్యలో ఒక ఫింగర్ వచ్చేస్తుంది మనకి ఇలా. చూసారండి ఇలా వచ్చేస్తుంది 1 ఫింగర్, రైట్. సో మళ్ళీ ఇక్కడ కూడా 1 క్రీమ్ బీట్ 1 బ్లాక్ బీట్ తీసుకొని
మళ్ళీ రివర్స్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ బీట్లో ఉండి తీయొద్దు. బ్లాక్ బీట్ వదిలేసి క్రీమ్ కలర్ బీట్లో నీడిల్ తీసుకొని ఇంకో బీట్లో నుండి బయటికి తీయాలి. తీసేసి గట్టిగా లాగేస్తే మనకి ఇంకో ఫింగర్ వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్గా ఇంకో 2 వస్తాయి, అంటే 4 ఫింగర్స్. ఈ 4 గ్యాప్స్లో ఇంకా 4 ఫింగర్స్, ఇక్కడ ఫింగర్ ఇక్కడ ఫింగర్ వస్తుంది అన్నమాట. ఓన్లీ 4 ఫింగర్స్ వస్తాయి. చూడడానికి కూడా మనకు నీట్గా కనిపిస్తుంది అన్నమాట, ఇలా ఫింగర్స్ లాగా. ఓకేనా అండి. సో నేను ఇది మొత్తం వేసి చూపిస్తాను మీకు. నా థ్రెడ్ కూడా ఇక్కడికి అయిపోయింది. సేమ్ అండి, ఇక్కడ ఈ 2 బీట్స్ మధ్యలో మళ్ళీ క్రీమ్ బీట్ అండ్ బ్లాక్ బీట్ తీసుకొని బ్లాక్ బీట్ వదిలేసి క్రీమ్ బీట్లో నుండి తీసుకొని మళ్ళీ ఈ బీట్లోకి రావాలి, అలా అన్నమాట. సో మనకు 4 ఫింగర్స్ వస్తాయి. సో ఇది వేసేస్తే ఆపోజిట్లో కూడా ఎలా అయినా వేసేస్తే మన డాల్ అయిపోతుందండి. ఓకేనా, నేను వేసి చూపిస్తాను మీకు. రైట్, ఇదిగోండి ఫైనల్గా మన డాల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి మనకి ఇక్కడ 4 ఫింగర్స్ వచ్చాయి చూడండి. ఈ 4 ఫింగర్స్ మధ్యలో ఈ 4 ఫింగర్స్. ఓకేనా అండి. సో ఇలా మన డాల్ మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. ఇది చూడండి, ఇక్కడ కూడా ఎల్ షేప్ లాగా వచ్చేసింది. సో ఈ డాల్ తప్పక ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో వీటికి ఇన్స్ట్రుమెంట్స్ ఎలా చేయాలని చూపిస్తాను. ఓకేనండి. మీకు టైం ఉంటే ఇలాంటి ఒక 4 సెట్స్ చేసుకోండి, సేమ్ డాల్స్ 4 సెట్స్లో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోలో సన్నాయి ఎలా చేయడం అనేది చూపిస్తాను. ఓకేనండి, ప్రాసెస్. ఓకే అండి, చాలా ఈజీ, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. అండ్ అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ టేక్ కేర్ అండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.